నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ సినిమా. నేను మీ పవన్ కృష్ణ. మన తెలుగు ఫిలిం ఆడియన్స్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనం చాలాసార్లు లైక్ సౌత్ మూవీస్ అన్నప్పుడు మలయాళం సినిమానో లేకపోతే తమిళ సినిమానో పెట్టుకొని ఎక్కడో చోట కంపేర్ చేస్తూ ఉంటాం కదా. కంపారిజన్స్ రోజులు పోయే రోజులు దగ్గర పడిపోయాయి అనమాట. ఎందుకంటే తెలుగులో ఇంకొక మంచి కత్తి లాంటి సినిమా అయితే వస్తుంది. ఆ సినిమా పేరే తత్వం. టైటిల్తోనే చాలా బాగా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా ట్రైలర్ 2 minutes 3 seconds ట్రైలర్ చూశాక మాత్రం మీరు కూడా ఆ కింద కామెంట్ సెషన్ చూస్తే ఎన్ని పాజిటివ్ కామెంట్స్ ఉంటాయో అందులో మీరు కూడా కామెంట్ పెడతారు. ఎందుకంటే ఈ సినిమా చూసిన ఆ ట్రైలర్ చూసిన వెంటనే మీలో ఒక హ్యాపీనెస్ అనేది ఒకటి ఉంటుంది. ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ రా బాబు, తప్పకుండా చూడాలి అనే ఒక క్యూరియాసిటీ వస్తుంది. మిస్ చేసుకోకుండా ట్రైలర్ కూడా చూడండి. అండ్ ఆ మూవీకి సంబంధించి ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అట్ ది సేమ్ టైం సినిమాటోగ్రాఫర్ ఇద్దరిని కలవడానికి నేను వచ్చేసాను. సో ఇంకా మిస్ చేయకుండా ఇంకా మొదలు పెట్టేద్దాం అండ్ వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ప్రస్తుతానికి ట్రైలర్ సూపర్ సక్సెస్ అయింది. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? రీచ్ బాగా వచ్చింది. అండ్ మేము కొత్త ప్రొడక్షన్ కంపెనీ అన్నీ పెట్టినప్పుడు కూడా ఒక డౌట్ ఉండేది, రీచ్ ఎంత ఉంటుంది, అసలు నచ్చుతుందా రాదా అది ఇదని. బట్ వచ్చిన అప్లాస్ కానీ సాంగ్ కానీ ట్రైలర్ కానీ వచ్చిన అప్లాస్ వీఆర్ లైక్ రియలీ సెలబ్రేటింగ్ యాక్చువల్లీ. రైట్. అండ్ అర్జున్ గారు, ఇప్పుడు మీరు మూవీ అనుకున్నప్పుడు కాస్ట్ అండ్ క్రూ అన్నిటి గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. సో సినిమాటోగ్రాఫర్గా మీరు వెంటనే భరత్ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఇది ఒక నార్మల్ సినిమా కాదు. ఈ సినిమాలో ఇలాంటి ఒక జాన్రాలో ఒక సీన్స్ అనేది కరెక్ట్గా పడాలి. మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి? సో నేను యాక్చువల్గా సినిమాటోగ్రఫర్ అన్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ భయం వేసింది. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే లైక్ ఓకే విజువల్స్ ఉన్నప్పుడు ఎలాగా నేను అనుకున్నాను, కథలో నేను రాసుకున్నప్పుడు కూడా కొన్ని ఉంటాయి, కొన్ని పడతా ఉంటాయి మన. సో లొకేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా అనుకున్నప్పుడు కూడా మాకు కొంచెం డౌట్ అనిపించింది నాకు. సో నేను భరత్ గారిని అడిగాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భరత్ గారిని అడిగాను. నాకు ఇట్లాగా నా మైండ్లో అయితే పెద్ద పెద్ద సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు అని. బట్ అంటే నీ బడ్జెట్లో ఆలోచించు అంతవరకు వెళ్ళి నీ బడ్జెట్లో ఆలోచించదు అనేసరికి నాకు అప్పుడు లేదు, నాకు తెలిసిన సినిమాటోగ్రఫర్ ఉన్నారు, చాలా బాగా చేస్తారు ఆయన. అండ్ మహేంద్రన్ మూవీ తమిళ్ ఆయన చేశారు, ఒకసారి ఆయన చూపించారు. దెన్ నాకు ఒకసారి కలిసాను. అండ్ వెరీ స్వీట్ పర్సన్. సినిమాటోగ్రఫర్ భరత్ గారిని కలిసిన తర్వాత లైక్ దెన్ వి షేర్ థాట్స్. ఓకే మేము ఇలా అనుకుంటున్నా అన్నప్పుడు కూడా ఆయన సరే విన్నారు కానీ ఏంటంటే ఆయన లైక్ చూపించారు నాకు తర్వాత. సో ఎప్పుడైతే నాకు చెప్పినప్పుడల్లా నేను మాట్లాడుతూ ఉన్నా సైలెంట్గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఫ్రేమ్ పెట్టిన తర్వాత, ఫ్రేమ్స్ నాకు చూపించిన తర్వాత లైక్ ఐ వాజ్ లైక్ చాలా బాగున్నాయి అసలు. ఇలాగే కావాలనుకున్నాను నేను. ఎందుకంటే పల్లెటూరు సినిమా అంటే నాకు ఇదే కనపడాలి. సో మీరు అన్నట్టుగా ఇందాక మలయాళం ఫీల్ అది ఏదైతే వచ్చిందో అదైతే నాకు ఫ్రేమ్ పెట్టిన తర్వాత నాకు బాగా అనిపించింది. ఎందుకంటే డెఫినెట్లీ అంటే ఇప్పుడు బేసిక్గా ఆ మూవీస్ చూసినప్పుడు ఏంటంటే మనం ఆ యూనివర్స్లోకి వెళ్ళిపోతాం. అవును. డైరెక్టర్ ఏదైతే చూపిస్తున్నాడో కాసేపటి దాకా మనం ఏదైతే ఏ స్టేట్లో అయితే చూపిస్తారో లేకపోతే ఏ ప్లేస్లో చూపిస్తారో ఆ ప్లేస్లో మనం ఉన్నట్టే ఫీల్ అవుతాం. కాంతారా సినిమా కూడా చూస్తున్నాను చెప్పి మనం ఆ కాంతారా అడవుల్లో ఉన్నట్టు ఫీల్ అవుతాం. అవును. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ భరత్ గారు. ఇప్పుడు అంటే ట్రైలర్ నేను చూసినప్పుడు కూడా నేను ఒక్కసారి చూడలేదు, లిటరల్ ఒక 6-7 times చూసాను కావచ్చు నేను ట్రైలర్. అండ్ చూస్తున్నంతసేపు కూడా నేను ఆ యూనివర్స్లోకి లేకపోతే ఆ పల్లె అడవుల్లోకి నేను కూడా వెళ్ళిన ఒక ఫీల్ అయితే కలిగింది నాకు. సో మీకు ఇది ఒక ఛాలెంజింగ్ అనిపించిందా, లేకపోతే మీకు ఫస్ట్ ఇలాంటి ఒక మూవీ అనగానే మీకు వచ్చే ఛాలెంజెస్ ఏంటి? లేదు సార్ కథ చెప్పినప్పుడు యాక్చువల్గా నేను కూడా బెటర్మెంట్ కోసం అంటే నెక్స్ట్ నాకు మంచి అవకాశాలు కావాలనే థాట్లో కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ న్యాచురల్గా వెళ్ళాలనే థాట్ ఉన్నది సార్ కూడా. మోస్ట్లీ తను చెప్పిన దానికి తగ్గట్టుగానే తీసుకొని వెళ్ళాను అనమాట. ఓకే, సో చాలా అంటే చెప్తాను కదా, ఆయన చూపిస్తాడు అంతేగా మాటల్లో పనిలో చూపిస్తాడు. సో అక్కడ పని రాక్షసుడా లేకపోతే అక్కడ కూడా ఇలానే కామ్గా ఉంటాడు? అక్కడైతే కనపడ్డాడు ఏడు ఎప్పుడు వచ్చి ఫ్రేమ్ చూసుకోండి సార్ అని. ఆహా ఓకే అయిపోయింది అయితే అని ఫ్రేమ్ చూసుకున్న తర్వాత అప్పుడు ఓకే తర్వాత అంటే ఎప్పుడైనా ఏంటంటే ఆయన ఫ్రేమ్ పెడతారు, ఫ్రేమ్ పెట్టిన తర్వాత సీన్ అయిపోయింది, ఓకే నెక్స్ట్ సీన్ వెళ్ళిపోతారు, కనపడరు మళ్ళీ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఎక్కడ మాయమైపోతారు సార్, ఏం చేస్తారు, ఏం జరుగుతుంది ఆ మధ్యలో? కథకి ఏం కావాలో అవి మాత్రం ఆలోచించుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, మోస్ట్లీ అదే
ట్రై చేసాము. ట్రైలర్ చూసాక నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఓకే. అంటే మొత్తం న్యాచురల్ ఫ్రేమ్సే పెట్టుకున్నారా? అంటే అక్కడ ఏరియా అంతా కూడా పల్లెటూరు అంటే మీకు అనుకున్నవన్నీ అక్కడ ఆ ఫ్రేమ్స్ దొరికాయా? ఇంకా అదే సార్, మాకున్న దాంట్లో మేము అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇలా కథ డిస్టర్బ్ అవ్వకుండా అంత బాగా చేసుకున్నాం. అని చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. మేము అనుకున్న లొకేషన్స్ రాలే. మేము ఏదైతే ఒక ఆల్మోస్ట్ లైక్ 1 month బ్యాక్ రిక్కీ చేసిన ఒక హౌస్ లొకేషన్, వాళ్ళు ఏమన్నారంటే ఇట్స్ బేసికల్గా మేము చేసేది లైవ్ లొకేషన్స్. సో ఆబ్వియస్గా ఒకళ్ళు ఉంటున్న ప్లేస్ అది. ఓకే, అది అది ఏంటో ఒక ఖాళీ చేసిన ఇల్లు లేకపోతే రెంటెడ్ హౌస్ అట్లా కాదు, ఒకళ్ళు ఇంటున్న ఇల్లు. సో ఒకళ్ళు ఇంటున్న ఇల్లులో మేము అడిగాం ఇట్లాగా మేము బయట చేసుకుంటాం, గది చేసుకుంటాం ఇట్లా అని. సో అడిగినప్పుడు వాళ్ళు చేసుకోండి, నాకు బాగుంది తీసుకోండి అదని అన్నారు. మేము అంతా సెట్ అయిపోయాం. అంటే ఆయన కూడా లైక్ మైండ్లో ఈ ఫ్రేమ్స్ ఇక్కడ 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 పెట్టుకున్నాం. తర్వాత ఇక మేము ముందు సీన్స్ తీస్తా ఉన్నాం. తీస్తున్న టైంకి సడన్గా కాల్ వచ్చింది. కాల్ వచ్చి, సార్ మీరు ఈ లొకేషన్ అడిగారు కదా, అది వాళ్ళు తాళాలు వేసుకొని వాళ్ళ ఇంట్లో ఎవరో ప్రాబ్లం అయింది, అంటే ఎవరో డిమైజ్ అయిందని చెప్పేసి వాళ్ళు బయలుదేరిపోయారు. అక్కడ మాకు ఏంటంటే 10 days షూట్. మేము యాక్చువల్ అక్కడ ప్లాన్ చేస్తుంది 10 to 15 days షూట్ పెట్టుకున్నాం అక్కడ. సో ఇదంతా అంటే టక్కన వెళ్ళిపోయింది. అసలు ఇంకా తర్వాత ఏం చేయాలి మాకు అసలు అర్థం కావట్లేదు. అరే ఎలాగా ఇంకా నెక్స్ట్ లొకేషన్ చూడాలి అన్నప్పుడు లక్కీగా ఏమైందంటే అది కూడా ఒక లొకేషన్ దొరికింది. దొరికిన తర్వాత అది కూడా చాటపర్ ఏలూరు చాటపర్ అని, అండ్ మురళీమోహన్ గారు, మన యాక్టర్ మురళీమోహన్ గారు వాళ్ళ ఇంటి దగ్గర. సో అక్కడ లొకేషన్ మాకు కూడా దొరికింది. దొరికిన తర్వాత వింటేజ్ అంటే అది ఎందుకు క్యాన్సిల్ అయిందో తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఇది బెస్ట్ లొకేషన్, బెటర్ దొరికింది. అది దొరికిన తర్వాత మళ్ళీ ఏంటంటే లైక్ మేము 1 day షూట్ చేసుకుంటారేమో అనుకున్నాను. మీ ప్లాన్ ఒక 10-15 days ఉంది, కష్టం లాస్ట్ మినిట్గా అక్కడ దొరికింది. అండ్ ఆ టైంలో మేము అక్కడ అంటే నెక్స్ట్ దిగిన తర్వాత షూట్ స్టార్ట్ చేయాలి. నో వే, లైక్ మేము అనుకునే సీన్స్ ఎక్కడ తీయాలి ఏంటి, ఈ టైం గ్యాప్ తక్కువ ఉంది. ఈ లోపల ఏంటంటే మేము లొకేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం, వారి ప్లాన్ ఇది ఇంత 10-15 days ఉన్నదని. సో ఈ లోపల సీన్ ఆయన చూసుకున్నాడు, చూసి ఫ్రేమ్ పెట్టేశారు. ఓకే వెళ్ళిపోతుంది సార్, రెడీ సార్ అన్న. ఆగండి మీరు రెడీ, ఫ్రేమ్ పెట్టారు, ఇక్కడ లొకేషన్ ఉంటుందో లేదు గ్యారంటీ లేదంటే సార్ ఇది చేసేద్దాం అన్నారు. సరే అని ఇంకా ఆయన ఏంటంటే ఆయన వర్క్ లొకేషన్ మారిందా, ఓకే నెక్స్ట్ లొకేషన్ చూసుకున్నాడు, టక్ అని పెట్టేసి సార్ రండి, ఇంతే. సింపుల్ మాటలతో ఉండవు అన్నమాట, ఏదైనా చేతులతోనే చేసి చెప్తారు. అడాప్టబిలిటీ బాగుంది. అంటే లైక్ మేము అనుకున్న లొకేషన్స్ మొత్తం అంతా షిఫ్ట్ డిలీట్ కొట్టేసాం. అండ్ కొత్త లొకేషన్స్ లో మళ్ళీ మేము స్టార్ట్ చేయాలి. సో ఫ్రేమ్స్ ఇవన్నీ అంటే అది యాక్చువల్గా ఏంటంటే మెయిన్ ఇల్లు, హీరోయిన్ వాళ్ళ ఇల్లు అది. సో అక్కడ షూట్ చేయాలి మొత్తం, అక్కడే జర్నీ అంత సినిమా మొత్తం అక్కడే తీయాలి. సో అక్కడే తీయాలన్నప్పుడు ఏమైందంటే లైక్ ఎవ్రీథింగ్ కంప్లీట్ రీవర్క్. ఏదైతే అనుకున్నా మొత్తం లొకేషన్ అంతా ఓన్లీ రీవర్క్ చేయాల్సి వస్తుంది. సో బట్ భరత్ గారు ఇటు వెళ్ళిపోదాం సార్ ఇక్కడికి వెళ్దాం, వెంటనే అడాప్టబిలిటీ బాగుంది. రైట్. అర్జున్ గారు, ఇప్పుడు నార్మల్ మూవీస్కి ఇలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేసేటప్పుడు ఛాలెంజెస్ రేట్ అనేది పెరుగుతుంది. అండ్ ఫస్ట్ సినిమాలో ఒక పెద్ద ఛాలెంజ్ చేసుకున్నారు, రైట్? ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఇందులో నాకు సస్పెక్ట్ లానే కనిపిస్తున్నారు, ఇంక్లూడింగ్ హీరోయిన్ కూడా ఎక్కడో చోట కొంపదీసి ఏమైనా పెద్ద విలన్ అన్నట్టుగా అనిపిస్తున్నట్టుగా ఉంది. సో ఇలాంటి ఒక షార్ట్స్, ఇలాంటి ఒక ఫ్రేమ్స్ ఇవన్నీ పెట్టేటప్పుడు లైక్ మీకు వచ్చిన ఛాలెంజెస్ అన్ని చెప్తూనే ఉన్నారు, బట్ అట్ ది సేమ్ టైం మీ కాంబినేషన్ ఎలా జరిగింది ఇక్కడ, అండ్ ఆ జర్నీ ఎలా జరిగింది అక్కడ? అంటే వెరీ పెయిన్ఫుల్గానే చెప్పాలి. ఎందుకు పెయిన్ఫుల్ అంటే ఏంటంటే మోర్ దాన్ మేము ఏదైతే ఎన్ని అవర్స్ వర్క్ చేద్దాం అనుకున్నామో దానికంటే ఎక్కువే పడింది. ఓకే. సో ఎక్కువే పడింది. అట్ ద సేమ్ టైం మాకు వచ్చిన క్రూ కూడా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ లైట్స్ కెమెరా లైట్స్ డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళు కూడా ఏంటంటే అసలు అన్న ఫస్ట్ సినిమా చేస్తున్నావు, బాగా చేస్తున్నాను, అండ్ మీ కథ ఇదంటే మాకు తెలుస్తుంది, మేము చూస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, మాకు కష్టపడాలి, మీరు పర్లేదన్నా అని వాళ్ళ సపోర్ట్ కూడా దొరికింది మాకు. వాళ్ళ సపోర్ట్ దొరికేసరికి మాకు లైక్ ఒక్కొక్క బూస్ట్, ఓకే చేద్దాం, వాళ్ళు ఎక్కడ విసిగించలేదు,
మీరు వెళ్ళడానికి ఏం కాదు, మేము వెయిట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు కొన్ని అవర్స్ ఎక్స్టెండ్ అయినా కానీ లైక్ బాగా సపోర్ట్ చేశారు. రైట్. సో భరత్ గారు, ఇందాక వీళ్ళు 55 days షూట్ చేశారు టీం మొత్తం అన్నప్పుడు మీరు కూడా అందులో ఉన్నారు. ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వర్షం అని చెప్పి అన్నారు ఆయన. సో ఆ వర్షం ఇదంతా పడేటప్పుడు ఎలా మేనేజ్ చేశారు? అది నిజంగా అది యాడెడ్ అడ్వాంటేజ్ అయిందా, లేకపోతే దానివల్ల ఇంకా టార్చర్ పెరిగిందిరా లేదు అనిపించింది? సార్, ఫేస్ చేసాం ప్రాబ్లమ్స్. అవునా? వర్షం వల్ల మేము అనుకున్న దగ్గర అనుకున్న టైం చేయలేకపోయాము. ఉమ్. ఇంకా అదే షిఫ్టింగ్స్, ఇంకా అదే దాని బదులు ఇది చేసుకోవడం, ఇట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చాం. మేము బయట పెట్టినప్పుడల్లా వర్షం పడుతూ ఉండేది. ఓకే, రైట్. ఓకే. అండ్ సార్, మరి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ప్రతి మూవీని కూడా మలయాళం సినిమాతో ఎక్కడో చోట ప్రతిదానికి కంపారిజన్ చేస్తూ ఉన్నారు. మనకి ఇది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు సాటిస్ఫై చేయాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా మన వాళ్ళే కాబట్టి. సో మీకు ఇలా కంపేర్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందా, కోపం వస్తుందా, లేకపోతే హౌ డు యూ ఫీల్? అంటే నాకు ఆ కంపారిజన్ అనేది నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బేసికల్గా ఏంటంటే మన ఇండస్ట్రీ, మన ఎవాల్వ్మెంట్ అనేది నాట్ మనం ఎవరినో చూసి రాలే. మన ఇండస్ట్రీ అనేది వచ్చిందంతా కూడా ఏంటంటే జస్ట్ బికాజ్ మన వల్ల ఆడియన్స్ సపోర్ట్, మన ఇంతమంది మన వాళ్ళు అందరు సినిమా ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి మనకు ఒక ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయింది. అండ్ మన జోన్ ఆఫ్ మూవీస్ వచ్చినాయి ఒక ఎరా. సో ఇంత దాన్ని ఏమవుతుందంటే ఇప్పుడు యాక్చువల్గా కమర్షియల్ కానీ అన్ని జోనర్స్ టచ్ చేసాం మనం. ఓకే, ఇప్పుడు మలయాళం మూవీ చూస్తే కనుక మోస్ట్లీ మనం చూస్తే థ్రిల్లర్ మ్యాక్సిమం మలయాళం మూవీస్ చూస్తే కనుక అన్ని థ్రిల్లర్స్ ఉంటాయి, అన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నీ ఉంటాయి. సో అది ఎనీ టైమ్ గో, అది ఆ జానర్ అనేది ఎనీ టైమ్ గో. అంటే సరదాగా పెట్టుకొని చూసినా కానీ యూ విల్ గెట్ ఎట్ అ పాయింట్ దగ్గర ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత చూసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ టఫెస్ట్ థింగ్ ఏంటంటే ఒక డ్రామా చెప్పడం, ఒక ఎమోషన్ చెప్పడం, అండ్ ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ ఒక ఇది చేయడం చాలా కష్టం. సో అది మన తెలుగు ఇండస్ట్రీ అది. సో తెలుగు ఇండస్ట్రీలో ఇన్ని క్యారీ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇప్పుడు మన ఇండస్ట్రీని వాళ్ళతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదని నేను అంటాను. అయితే రీసెంట్ టైంలో ఒక 2-3 ఇష్యూస్ దీని గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అక్కడి నుంచి ఏమైనా మూవీస్ వచ్చినప్పుడు నేను రీసెంట్గా ఒక ఓవర్ హైప్డ్ మూవీ ఒకటి చూసాను, లెట్స్ నాట్ టేక్ దట్ నేమ్. అది చూసినప్పుడు ఏంటంటే, ఏంట్రా ఇక్కడ ఇంత లాగ్ అనిపించింది, మన వాళ్ళు ఏంటి తెగ లేపేస్తున్నారు అనిపిస్తుంది. మళ్ళీ అదే ఇక్కడ మన వాళ్ళు ఏమైనా ట్రై చేస్తే అబ్బా లాగ్ ఉంది అని చెప్పి అనేస్తారు. ఎందుకు ఈ చేంజ్ ఎందుకు వస్తుంది అంటారు? అదే అంటారు పొరుగుంటి. బట్ నాకేంటంటే మన డ్రామా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికీ చూడండి, అంటే నేను అలా అని కాదు, ఎమోషన్స్, సీరియల్ ఎమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన సీరియల్స్ కానీ వెబ్ సిరీస్ కానీ అన్నీ చూస్తున్నా కానీ ఇప్పటికీ స్టిక్ ఆనే మనం ఆ ఎమోషన్స్ని చూస్తాం. అంటే ఇప్పుడు నన్ను అడిగితే మలయాళం సిరీస్ ఉన్నాయి, మలయాళం వెబ్ సిరీస్ చూస్తే మీరు ఐ డౌట్ వెరీ ఫ్యూ వెబ్ సిరీస్ ఉంటాయి. మోస్ట్లీ మూవీసే ఉంటాయి, వెబ్ సిరీస్ ఉండవు. అండ్ మన దగ్గర బోల్డ్ అండ్ వెబ్ సిరీస్ ఉన్నాయి. ఎందుకున్నాయంటే వీ లవ్ ద డ్రామా, వీ లవ్ అవర్ దట్ ఎమోషన్స్, అవన్నీ కూడా మనకి. సో నేనేమంటానంటే మలయాళంలో ఏదో ఇదంతా చూసినప్పుడు ఒకసారి ఆ పక్కింటి తిన్నప్పుడు ఆ రుచి బాగుందిరా అని అంటాం కదా, ఆ టైప్ లో అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చిందేమో కానీ, బట్ అదర్వైజ్ మనం రోజు తినే ఇదే మన ఆంధ్ర మీల్సే కరెక్ట్. రైట్. అండ్ ఇంకొకటి అంటే, ఇప్పుడు మూవీస్ అనేది ఇప్పుడు మనకి ఆడియన్స్ అనేది తెలుగు మార్కు మాత్రమే కాదు, మన తెలుగు నుంచి సౌత్ నుంచి ఒక సినిమా వస్తుంది, ముఖ్యంగా తెలుగు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే నార్త్ వాళ్ళు అలర్ట్ అవుతున్నారు. అరే ఏదో సినిమా వచ్చింది మనం చూడాలిరా అని చెప్పేసి. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ మిస్ అయిన సినిమాలు కూడా అక్కడ వాళ్ళు ఎత్తి మీద పెట్టుకుంటూ ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది, ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ తప్పకుండా అందరినీ అలరిస్తుంది అని చెప్పి అనుకుంటున్నారా? డెఫినెట్గా నేనైతే తెలుగు సినిమా చూద్దాం అనుకుంటే కనుక, తెలుగు సినిమా నాకు నచ్చుతుంది, చూడాలి, ఆ తెలుగుతనం నాకు కావాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. ఓకే. సో ఎందుకంటే మొత్తం అంతా కూడా మనం చూసిన పల్లెటూర్లు, మనం చూసిన వాతావరణం. సో ఈ వాతావరణం నచ్చితే మాత్రం డెఫినెట్గా వాళ్ళు కూడా లైక్ చేస్తారు. ఎందుకంటే నేను ఈ పాన్ ఇండియా మూవీ నేను అలాంటి మాటలు మాట్లాడినాను. బట్ నేనేమంటున్నానంటే, మీరు అనుకున్నా కూడా జనాలు చేసేస్తున్నారు పాన్ ఇండియా. లేదు, నేనేమంటున్నానంటే ఇది నేను తెలుగు సినిమా చేయాలనుకున్నా, తెలుగు పల్లెటూరులో ఒక స్టోరీ చెప్పాలనుకున్నా. సో నాకు అప్పుడప్పుడు కూడా ఏంటంటే మలయాళం సినిమాతో ఇప్పుడు అందరిని చూసి నేను
ఓకే కంపేర్ చేస్తున్నాను కొంచెం ప్రౌడ్ అనిపిస్తుంది కానీ బట్ అదర్వైజ్ నాకైతే నచ్చదు. ఎందుకంటే ఆర్ ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ఉన్న ఇండస్ట్రీ, మనకు ఒక సార్ట్ ఆఫ్ జానర్స్ చాలా, మన అన్ని జానర్స్ యాక్సెప్ట్ చేస్తాం. అండ్ ఈవెన్ అంతెందుకు ఇంగ్లీష్ మూవీ మమ్మీ తెలుగులో ఇవన్నీ డబ్ చేసినవి కూడా మనం సూపర్ హిట్ చేసాం యా తెలుగులో. సో నేనేమంటున్నానంటే లైక్ మన జానర్స్ని ముందు ఇక్కడ నచ్చిందంటే నాకు ఇక్కడికి నచ్చితే చాలు. ఒకవేళ నార్త్ నుంచి వాళ్ళు వచ్చి చూసి బాగుంది అది అని అంటే కనుక మంచిదేగా మన, ఎందుకంటే తెలుగు వాళ్ళు నచ్చుతున్నారు. యా అవును. సో ఇప్పుడు మూవీ చూస్తున్నంతసేపు ఒక ఆడియన్స్, ఇప్పుడు నేను ఒక ఆడియన్స్, ఇప్పుడు మన ఆడియన్స్ తరపున వాళ్ళ వైపు నుండి నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ సినిమా నేను ఎందుకు చూడాలి, ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను ఎలాంటి ఒక ఫీల్కి లోన్ అవుతాను, అండ్ బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి ఒక ఎమోషన్తో బయటకు వస్తానంటే ఏం చెప్తారు? సో డెఫినెట్గా ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకైతే నేను రాసినప్పుడు ఏమంటే హానెస్ట్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ బేసికల్గా హానెస్ట్ అని నేను ఎందుకంటానంటే ఈ మూవీ నేను అంతకుముందు కూడా చెప్పినట్టుగా మామూలుగా స్కిప్ బటన్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ అరే అని ఆ చిన్న ఎక్స్ప్రెషన్ కూడా రాదు. అండ్ బేసికల్గా ఏంటంటే పల్లెటూరు సినిమా తీసినప్పుడు మనం నీట్గా సినిమా చెప్పలేమా, నీట్గా కథ చెప్పలేమా, ఒక కథే చెప్పలేమా, కథను వదిలేసి ఏ పాయింట్ పట్టుకున్నా నాకు అది కరెక్ట్ కాదనిపిస్తుంది. సో కథలో వెళ్తున్నప్పుడు అదర్ ఎలిమెంట్స్ వదిలేసి ఓన్లీ కథ చెప్పుకుంటూ వెళ్తే ఆబ్వియస్గా జనాలకి నచ్చుతుంది. అండ్ ఏంటంటే ఈ థ్రిల్లర్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే సినిమా అయిపోయిందా అంట, తొందరగా అయిపోయింది సినిమా, అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది, మేము జర్నీ స్టార్ట్ చేసాము, బస్ ఎక్కాము, వెళ్తున్న టైంలో సడన్గా అయిపోయింది, వచ్చేసాం డెస్టినేషన్ అనేలో. అంటే మన చుట్టుపక్కల పట్టించుకోం ఇంకా. సో పట్టించుకోకుండా సినిమాలో అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా మీరు సినిమాకి వచ్చి థియేటర్లో సినిమా చూసినప్పుడు ఆ వరల్డ్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్స్తో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్గా రాసుకున్నాం. సో ఎవ్రీ క్యారెక్టర్ ఒక ప్లే రోల్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఏంటంటే సినిమా ఎంగేజ్ అవుతున్న టైంకి మీకు సినిమా అయిపోయిందా అనిపిస్తుంది. ఈ మూవీ టోటల్ డ్యూరేషన్ ఎంతసేపు వచ్చింది? అండ్ యాజ్ అన్ ఎడిటర్గా మీరు కూర్చున్నప్పుడు దాన్ని కొంచెం స్ట్రింగ్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఏమన్నా మనసు చంపుకొని కొన్ని సీన్స్ ఏమైనా పక్కన పెట్టాల్సి వచ్చిందా? లేదు, సీన్స్ ఏం లేవు అసలు. యాక్చువల్గా నేను రాసుకున్న స్క్రిప్ట్ ఏదైతే విప్లవ్ గారు ఎడిటర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు జనరల్గా అంటారు కదా ఫుటేజ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ అవర్స్ అని. మేము తీసుకెళ్ళే ఫుటేజ్ తీసుకెళ్ళినప్పుడు 2.5 hours ఇచ్చాం. సో మాకేంటంటే ఎగ్జాక్ట్గా 2 hours మూవీ వచ్చింది. ఓకే. సో బేసికల్గా ఏంటంటే నాకు వీఆర్ కట్ చేసింది ఏంటంటే ఎక్స్ట్రా అంతే, 1/2 hour ఫుటేజ్ వేస్ట్ అయింది తప్ప. బట్ అదర్వైజ్ 2 hours ప్రాపర్గా ఇంటు ద మూవీ. రైట్. భరత్ గారు, ఇప్పుడు మీరు ఎంత గుడ్ బాయ్గా ఉన్నా కూడా ఇక్కడ అంటే ఎంత కామ్గా ఉన్నా కూడా మీకు ఎక్కడో చోట మీకు డైరెక్టర్తోని బా సెట్ అవ్వట్లేదు, ఎక్కడో చోట కోపం వస్తుంది, ఈ ఫ్రేమ్ నేను చెప్పినట్టు చేయాల్సింది, ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఏమైనా జరిగాయి ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య? లేదు, 1-2 సార్లు జరిగాయి. కానీ ఎందుకంటే అవి ఉండాలి, క్రియేటివ్ డిఫరెన్స్ ఉన్నప్పుడే అక్కడ యాక్చువల్లీ ఒక క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు సార్కి ఏం కావాలో అది తీస్తాను, నాకేం కావాలో అది కూడా తీసుకుంటాను అనమాట. నేను రిక్వెస్ట్ తీసుకుంటాను. అంటే అలాంటివి ఏమైనా చూపించి ఒప్పించారా? లేదు మరి నేను చేసింది చూడండి ఒకసారి ఆలోచించండి. అట్లా ఒప్పించడం కాదు సార్. ఇప్పుడు సార్ అడుగుతారు, అది నీడున్నదే పెడతాం. నెంబర్ ఆఫ్ షాట్స్ నాకు కావాలి కాబట్టి ఇప్పుడు నాకు ఏదైనా కావాలనిపిస్తే నేను ఇది ఒకటి చేద్దాం అనేసి ఇంకా సార్ని, హీరో గారిని అందరినీ అడిగి కొంచెం ఒక 10 minutes అట్లా. సో అంటే ఇక్కడ కొంచెం మొహమాట పడుతున్నారు, పని దగ్గర ఉన్నప్పుడు మొహమాట పడతారా మీరు? మొహమాట ఏం లేదు సార్. ఇప్పుడు మనకు ఒక షాట్ ఇది ఖచ్చితంగా కావాలి అంటే నేను అడుగుతాను అనమాట. అడుగుతారు. ఓకే. అండ్ హీరోయిన్ ఏదో బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందంటే, బాగా చాలా వరకు నేను బాగా కనిపిస్తున్నాను, నన్ను బాగా తీయండి అది ఇదని, ఏం జరిగింది? తనకి ఫస్ట్ సినిమా ఇంకా అడుగుతూ ఉంటారు తను. తన కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి చెప్పాలి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను, ఈ సినిమా నేను ఎందుకు చూడాలంటే, మీరు వెనకుండి మొత్తం మాకన్నా ముందు సినిమాని చూసింది మీరే, డైరెక్టర్ విజన్ ఫస్ట్ చూసేది ఎవరంటే మీరే. మీకు ఎలా అనిపించింది ఈ సినిమా తత్వం అనేది, ఈ టైటిల్ ఎలా అనిపించింది, స్టోరీ అంతా ఎలా అనిపించింది, అండ్ మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు మీ డైరెక్టర్కి? సార్ నేను యాక్చువల్గా సార్ కథ చెప్పినప్పుడు నాకు ఒక ఫీల్ అనిపించింది. ఆల్రెడీ మేము ఫస్ట్ షెడ్యూల్లోనే మొత్తం కంప్లీట్ చేస్తాం అనమాట. సార్ ఏం చెప్పారో అవన్నీ చేసుకున్నాం. బెటర్మెంట్ కోసం సెకండ్ షెడ్యూల్ కొన్ని వెళ్ళాము. ఏదైతే చెప్పారో, తను ఏదైతే అనుకున్నారో అవన్నీ
వితౌట్ ఆర్ఆర్ నేను చూశాను అనమాట. ఆర్ఆర్ వేసిన తర్వాత నేను చూడలేదు. ఓకే. వితౌట్ ఆర్ఆర్ నాకు చాలా బాగా అనిపించింది. ఆర్ఆర్ లేకుండానే నాకు బోర్ కొట్టకుండా నేను చూడగలిగాను. 2 గంటల 10 నిమిషాలు చూశాను అనమాట. మనం చూసినప్పుడు ఎవరికి బోర్ అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆర్ఆర్ వేసిన తర్వాత మొన్న ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ టైం నేను అదే విత్ ఆర్ఆర్ చూడడం. నాకైతే నేను చేసిన వర్కేనా ఇది అనే ఫీల్ నాకు అనిపించింది వండర్ఫుల్. విత్ ఆర్ఆర్తో. న్యాచురల్గా మన ఊరు కుర్రాడు మన ఊరి కథ తీశాడు, అందరూ చూడదగ్గ సినిమా. రైట్, అలా అనిపించింది మీకు. రైట్. సో సార్, ఫైనల్లీ మన ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అండ్ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఏంటి ఒక్కసారి అన్ని విషయాలు చెప్పేసారు. సో తప్పకుండా సినిమా అయితే చూడాల్సిన సినిమా. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి తర్వాత సినిమా అయిపోయిన తర్వాత సినిమా వెళ్ళిపోయిన తర్వాత థియేటర్స్లో వెళ్ళిపోయిన తర్వాత అరే చూసుంటే బాగుండే అని మీరు అదేంటిది ట్రైలర్ ఈవెంట్లో వచ్చుంటే, ట్రైలర్ ఈవెంట్లో అయితే కనుక ఆడియన్స్ అందరినీ పిలిచాం అందరినీ. కాకపోతే వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమైందంటే ఆ సౌండ్ సిస్టమ్ ఏదైతే మనకి చేతన్ భరద్వాజ్ గారు ఏదైతే మ్యూజిక్ ఇచ్చారు ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్, అదొక సడన్గా గూస్ బంప్స్ మూమెంట్. అండ్ మనకి ఏంటంటే ఒక్కసారి మనం ఏ కథ చూడడానికి వచ్చాం అండ్ ఆర్ఆర్ అసలు ఇంత పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది. సో నాకేంటంటే ఇట్లాంటి మూవీ విత్ సౌండ్ అండ్ ఆర్ఆర్ విత్ డ్రామా ఉన్నా కానీ డ్రామా ఇస్ ఆల్సో ఎంగేజింగ్ డ్రామా పెట్టి సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి సినిమా అనేది మిస్ అవ్వకూడదు. రైట్. సో ఇలాంటి సినిమాని పక్కా వచ్చి థియేటర్స్కి వచ్చి వాచ్ చేయాలి. అండ్ నేను బేసికల్గా నేను ప్రామిస్ చేస్తున్నాను, వచ్చి థియేటర్కి వచ్చి చూసిన తర్వాత సినిమా మీరు హ్యాపీగా బయటకు వెళ్తారు. అండ్ వీ స్పెండ్ ఎ గుడ్ టైం. అండ్ మూవీ అనేది ఏంటంటే బేసికలీ ఒక రిలీఫ్ ఆర్ సంథింగ్ రిఫ్రెష్ లాగా అనుకుంటారు నేను. సో నాట్ లైక్ అ మోటివేషనల్ థింగ్ ఆర్ ఇలా అని కాకుండా ఇట్స్ అ రిఫ్రెషింగ్. సో ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అట్లా మూవీ అనేది. సో తప్పకుండా థియేటర్కి వచ్చి చూస్తేనే యూ విల్ ఫీల్ దట్ స్ట్రెస్ అనేది రిలీవ్ అయింది నాకు. అండ్ ఐ వాజ్ ఎ గుడ్ మూవీ. సో హ్యాపీ ఎండింగ్ అండ్ చాలా నీట్గా బయటకు వచ్చాం మనం. ఐ ఎంజాయ్డ్ ద మూవీ అనే టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే పక్కా వస్తుంది. రైట్. ఎందుకంటే ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకుంటే ఊపిరి సాంగ్ కూడా వచ్చింది. అండ్ చాలా రిఫ్రెషింగ్ గా, చాలా హ్యాపీగా, చాలా ప్లేఫుల్ మ్యూజిక్ తో వచ్చింది. చాలా బాగుంది. సో అండ్ ట్రైలర్లో కూడా ఆర్ఆర్ నిజంగా కరెక్ట్గా బ్లెండ్ అయింది మీరు అన్నట్టు. సో అందుకే దట్ కుడ్ బి ఎ రీజన్ వై అంత బాగా కనెక్ట్ అయ్యాం. ఒక ట్రైలర్ని ఒకసారి చూసి వదిలేయడం వేరు, ఒక 6-7 టైమ్స్ చూడడం వేరు. సో దట్ ఈస్ రియలీ వండర్ఫుల్. అండ్ ఎనీహౌ ట్రైలర్తోనే ఇంతలా సస్పెన్స్ క్రియేట్ చేశారు కాబట్టి మూవీతోనే తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని చెప్పి మనస్ఫూర్తి కొట్టేశారే అని చెప్పి అనుకోండి ప్రస్తుతానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ సార్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, అదనమాట సంగతి. సో మూవీని మిస్ చేసుకోకండి, తప్పకుండా థియేటర్లో చూడండి. మనకు ఒక అలవాటు ఉంది, థియేటర్లో చూడడం తర్వాత ఓటీటీలో చూసలే అనుకుంటా, చూసాక అరే ఇలాంటి ఒక సినిమాని థియేటర్లో ఎందుకు మిస్ అయ్యాను రా అని చెప్పి అనుకుంటా. ఆ రిగ్రెట్ని పక్కన పెట్టేసేయండి. మన తెలుగు సినిమా ఇంకొక సినిమా చాలా వర్గాలకు ఒక ఆన్సర్ ఇవ్వబోతుంది. దాన్ని తప్పకుండా మీరు కూడా థియేటర్లో విట్నెస్ చేసి ఎస్ వర్త్ ఇట్ అని చెప్పి మీరు కూడా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాడు మీ పవన్ కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్.